ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, నేటి దిన వాక్య ధ్యానించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవగలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ మాట ఎంతో అద్భుతమైనటువంటి మాట. నూతన సంవత్సరంలో ఎవరైనా వాగ్దానం తీసుకున్నారనుకోండి, ఈ వాక్యం చదివితే వాళ్ళకు చెప్పలేనంత ఆనందం, సంతోషం కలుగుతుంది. దేవుడు నా జీవితంలో ఏదో కార్యము చేయబోతున్నాడు, దేవుడు నాకు గొప్ప వాగ్దానం చేశాడు అనుకుంటారు. అది కొంతమందికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే, ఉదయం లేచిన తర్వాత బైబిల్ ఇలా తీసి ఒక వచనం ఏదొస్తుందని వాక్యం చదువుకుంటారు. అలా చదివినప్పుడు ఈ మాట వచ్చిందనుకోండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనే మాట వచ్చిందనుకోండి, ఇంకా సంతోషపడిపోతారు. ఆ విధంగానే ఈ మధ్యన అందరి ఇళ్ళల్లో క్రిస్టియన్ క్యాలెండర్స్ ఉన్నాయి కనుక, మరి ఈరోజు డేట్ ప్రకారంగా ఏ వాక్యం అని చెప్పి ఆ వాక్యం దగ్గరికి వచ్చి ఆ డేట్ను, ఆ వాక్యం చూసుకొని చదువుకున్నప్పుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని అన్నప్పుడు ఇంకా సంతోషపడిపోతారు. దేవుడు నా జీవితంలో నేను ఎదురు చూస్తున్నటువంటి వాటి విషయాల్లో ఏదో ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాడు అని చాలా సంతోషపడతారు. అవును ప్రియులారా, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని అన్నాడు దేవుడు. చాలా సంతోషం. మరి ఏ నూతన క్రియ అనేది మనమే నిర్ణయించేసేసుకుంటాం. దేవుడు నా ఉద్యోగంలో నూతన క్రియ చేయబోతున్నాడు, దేవుడు నా పిల్లల విషయంలో నూతన కార్యం చేయబోతున్నాడు, దేవుడు నాకున్నటువంటి కోర్టు కేసుల్లో, నాకున్నటువంటి వ్యాపారంలో, నేను చేసేటువంటి చేతి పనుల్లో, రకరకాల పరిస్థితుల్లో నాకు దేవుడు ఏదో కార్యము చేయబోతున్నాడని చాలా సంతోషిస్తారు. కానీ లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అన్నాడు ఆయన. నూతన అంటే క్రొత్తది అని అర్థం. నూతన అనగా క్రొత్తది, క్రియ అంటే పని. ఒక క్రొత్త పని చేయబోతున్నాడట. ఏమిటి ఆ క్రొత్త పని, ఏమిటి ఆ నూతనమైనది అనే విషయాన్ని గనక మనం గమనిస్తే చూడండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి ప్రియులారా, ఇక్కడ పరమతమైనటువంటి దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, మీలో నేను ఒక నూతన కార్యము చేయబోతూ ఉన్నాను. మీలో ఉన్నటువంటి అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి వేసి నూతన బుద్ధిని, నూతన హృదయమును తెచ్చుకొనండి. ఇది నేను చేయబోయే నూతన కార్యము నీ జీవితంలోనంటే, మనం ఏ వెండి దొరుకుతుందో, ఏ బంగారం దొరుకుతుందో, ఏ కిరీటం దొరుకుతుందో, దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు నా జీవితంలో అనుకుంటాం. కానీ ప్రియులారా, నేను వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో నూతన కార్యములు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు దొరకాలని అంటే నీ హృదయం మార్పిడి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయం మారడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నీ మనస్సు మారకుండగా, నీ జీవితం మారకుండగా, నీ స్వభావం మారకుండగా దేవుడు ఇహమందు పరమందు దైవికమైన ఆశీర్వాదాలు ఇవ్వడండి. లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది, మీ పాత క్రియలు, అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టేయండి, నూతన బుద్ధిని, నూతన స్వభావం కలగజేసుకుని అంటాడు. ఇదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు కదా, మీలోనున్న రాతి గుండెని తీసివేసి నేను మీకు మాంసపు గుండెను ఇచ్చేదని అంటాడు.
ప్రియులారా, కఠినమైన హృదయం పోవాలా, బండబారిన హృదయం పోవాలా, మోడుబారిన హృదయం పోవాలా, మోడుబారిన జీవితం పోవాలా, నూతనమైన జీవితం మనలోనికి రావాలా. అదే దేవుడు మనలో చేసే నూతన కార్యము. ఈ నూతన కార్యము నీ జీవితంలో ఆయన చెయ్యాలని ఎంతో ఆరాటపడుతుండగా నీ హృదయాన్ని కఠినపరుచుకుని నీ హృదయాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నావు. కీర్తనకి దావీదు మహారాజు అంటాడు, అయ్యా నాలో నూతన మనస్సు పుట్టించు, నూతన హృదయము నాకు కలగ చెయ్యము, నూతన మనస్సు పుట్టించుము, నూతన బుద్ధిని నాకు నూతన స్వభావము నాకు కలుగజేయమని పశ్చాత్తపడి ప్రార్థన చేసినట్లుగా 51వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, 2 కొరింథీ 5:17లో అద్భుతమైన విషయం చెప్తాడు. అక్కడ ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నీలో దేవుడు ఉంటే, నీలోనికి దేవుడే వస్తే నీ జీవితమే మారిపోతుంది, నీ బ్రతుకే మారిపోతుంది. అదే గొప్ప నూతన క్రియ, అదే గొప్ప నూతన ఆశీర్వాదము. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎందుకు ఆలోచిస్తావు? పర సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన జీవితం, భూ సంబంధములో పర సంబంధమైన జీవితం నేను జీవించాలని ఎందుకు ఆశపడవు? సైనా అనేటువంటి దయ్యము పట్టినవాడు ఈ భూలోకములో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. బట్టలు లేకుండా దిగంబరుడై సమాధుల్లో భయంకరంగా అటు ఇటు తిరుగుతూ అతన్ని చూసే మనుషులందరూ భయపడే విధంగా జీవిస్తున్నాడు. అతనిలో దేవుడు నూతన కార్యం చేయలేదా? అతని బ్రతుకు మారలేదా? అతని జీవితం మారలేదా? అతడు గొప్ప సాక్షిగా దేవునికి అతడు మార్చబడలేదా? పాపపు స్త్రీ మనం చూస్తున్నాం. ఆ స్త్రీ పేరు సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీయే ఒక పట్టణానికి క్రీస్తును ప్రకటిస్తున్నది. ఇదిగో దేవుడు నా జీవితంలో ఒక గొప్ప నూతనమైన కార్యం చేశాడు, నా బ్రతుకుని నేను మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా బ్రతుకును నా జీవితాన్ని మార్చి నూతన జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుణ్ణి రండి వచ్చి చూడండి అని సమాజానికి పరిచయం చేస్తుంది. నువ్వు చేయవా పరిచయము? నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తే నువ్వెందుకు చేయలేవు? ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వచ్చిన దాన్ని బట్టి నువ్వు చేస్తావు. కానీ ఈరోజు నువ్వు చేయట్లేదు, క్రీస్తుని పరిచయం చేయట్లేదు, క్రీస్తుని తెలపట్లేదు, క్రీస్తు ప్రేమను పంచుకోనట్లేదు అనేకులకు అంటే వీళ్ళు ఇంకా నూతన క్రియ జరగలేదు. ఉద్యోగమో వ్యాపారమో నూతన క్రియ కాదండి. నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావడమే నూతన క్రియ. నీ బ్రతుకులో దేవుని కొరకు నిలబడాలనే మార్పు రావడమే దేవుని క్రియ. నీ మోకాలు వంగడమే దేవుని క్రియ. నువ్వు పరిశుద్ధంగా జీవించడమే నూతన క్రియ. దేవుని క్రియ అది నూతనమైన క్రియ. చూడండి ప్రియులారా, ఆ పాపములో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ పాపపు జీవితాన్ని జీవిస్తున్న స్త్రీ, నా బ్రతుకును బహిర్గతము చేసిన వాడు ఇక్కడ ఉన్నాడు, నా జీవితాన్ని మార్చిన వాడు ఇక్కడ ఉన్నాడు, రండి అని చెప్పి ఒక పట్టణానికి ఆమె ప్రకటిస్తూ ఉన్నది. ఆమెను జరగలేదా నూతన క్రియ? జరిగింది. ఆమె బ్రతుకు మారింది, ఆమె జీవితమే మారిపోయింది. సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. దానికి గల కారణం దేవుడు అతని జీవితంలో నూతన కార్యం చేశాడు. వారి జీవితంలో చేయడమే కాదు, నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు, నీ బ్రతుకులో చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబంలో చేయాలనుకుంటున్నాడు. అయితే నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకొని నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా నువ్వు బయటికి పంపించేసేయాలి, బయటికి పంపించేయాలా. అప్పుడు మాత్రమే నూతన క్రియ నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ గృహంలో, నీ సంఘములో జరుగుతుంది. ఎందుకంటే పొట్టి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్యలో నూతనమైన కార్యం, నూతనమైన క్రియ జరిగింది. ఎలాగో అనంటే ఆయన దేవుని చేర్చుకున్నాడు, లోకరక్షకుని తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు, తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. అతనిలో గొప్ప నూతన కార్యం వచ్చింది. కనుక క్రీస్తుని హృదయంలోనికి చేర్చుకో, వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకో. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు స్నేహాలు నువ్వు కలిగి జీవించడం కాదు, దేవుని కలిగి జీవించు, దేవునిలో జీవించు, దేవునితో నడువు, దేవునితో నీ జీవితాన్ని కొనసాగించు. అదే నూతన క్రియ. ఈ రోజు వరకు నువ్వు ఎలా బ్రతికావో అది విడిచిపెట్టేయి, అదే నూతన క్రియ. నాకు ఉద్యోగం వస్తేనే నూతన క్రియ, నాకు వ్యాపారం వస్తేనే నూతన క్రియ, నేను చేసేవన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే నూతన క్రియ అనే మోసములో నీ జీవితాన్ని దిగజార్చుకునకు. భూ సంబంధమైన ఆశీర్వాదములు అశాశ్వతములని పరమార్లు చెప్తున్నాను, మరలా చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ నేటి ఉదయకాల సమయమందు నీ జీవితంలో దేవుని నూతన కార్యం చేస్తే నువ్వు ప్రపంచానికే సేవకుడివి కావచ్చు, నువ్వు నీ గ్రామానికి ఒక నాయకుడివి కావచ్చు, మోషే లాంటి ప్రవక్తవే కావచ్చు, చెప్పలేము, ఎవరికి తెలుసు.
ఒక గాయకుడివి కావచ్చు, ఒక సువార్థికుడివి కావచ్చు, దేవుని పరిచారకునిగా ఏదో ఒక పాత్రను దేవుని సన్నిధిలో పోషించేవాడివి కావచ్చు. కనుక ఈ రోజైనా, ఈ సమయమైనా నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయంలో దేవుని చేర్చుకుంటావా? దేవుని మాటలు చేర్చుకుంటావా? లోదియా తన హృదయం నిండా దేవుని మాటలు నింపుకున్నది. తన ఇంటికి వెళ్ళింది, తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఆ ఇంట్లో గొప్ప నూతనమైన కార్యం జరిగింది. ఈ కార్యము నీ ద్వారా, నీ ఇంట్లో, నీ ద్వారా, నీ సంఘములో, నీ ద్వారా, నీ గ్రామంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో దేవుడు తలపెట్టాలి గొప్ప ఉజ్జీవము, గొప్ప నూతన కార్యమని ఆలోచిస్తూ ఉన్నాడు. గనక ఈ వాక్యం నీకు వినిపిస్తున్నాడు, నీకు తెలియజేస్తున్నాడు. రా ప్రభు సన్నిధికి వచ్చి మోకాలు వంచు, పశ్చాత్తపడి ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ మార్పును సమాజానికి పరిచయం చేయి. అదే గొప్ప కార్యము, అదే గొప్ప జీవితం. నీ జీవితమే నలుగురు దీవెనకరంగా, నలుగురు ఆశ్చర్యకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. అటు కృప ఈ వాక్యం విన్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రం. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను అన్న కనుకనైనా ఆ కార్యం నా ప్రభువా నా జీవితంలో, మా జీవితంలో చేయమని, నీ సాక్ష్యం నిలబట్టకు సహాయం చేయమని, పాత జీవితాన్ని విడిచి నూతన జీవితం కలిగి నీ సాక్ష్యం నిలబట్టకు సహాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.